నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 28కి సుస్వాగతం. అందరూ కూడా మరి బాగా ప్రిపేర్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. దాంతో పాటుగా మరి ఎవరైనా ఇప్పటివరకు మేము ఈ ప్రాక్టీస్ సెట్స్ మిస్ అయ్యారన్నట్లయితే కింద మీకు ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ అన్నీ కూడా చూడొచ్చు. దాంతో పాటుగా క్లాస్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ విత్ ఆన్సర్ కీతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా ఎవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరి మొదటి ప్రశ్న చూద్దాం. ఇవాళ చూడండి, సజ్జన్ కిస్ సంధి కా ఉదాహరణ హై? ఆప్షన్ ఏ స్వర సంధి, బి వ్యంజన్ సంధి, సి విసర్గ సంధి, డి కోయి నహి. సజ్జన్ అంటే ఇప్పుడు మనం దాన్ని విడదీస్తే సత్ ప్లస్ జన్ అని వస్తుంది. ఓకేనా, సత్ ప్లస్ జన్ అని వస్తుంది. సత్ జన్ అంటే ఇక్కడ తా ఉంది, అవునా? సో ఈ తా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వ్యంజన్ సంధి అని అనుకుంటే ఇక్కడ సరైన సమాధానం. మరి స్వర సంధి అంటే 5 రకాలు, అంటే ఇందులో స్వరాల కలయిక ఉంటుంది. విసర్గ సంధిలో అంటే మనకి ఇక్కడ విసర్గ అనేది ఉంటుంది. ఓకే, విసర్గ అని చెప్పేది అహ అంటాం మన తెలుగులో, అలాగా ఉంటుంది. కోయి నహి అంటే ఏది కాదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న, విసర్గ సంధి కా ఉదాహరణ హే? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం విసర్గ సంధిలో అంటే మనకు విడదీస్తే అందులో మనకి అహా అనేటువంటిది ఉంటుంది. అంటే ఇదొక బాక్స్ అనుకుంటే ప్లస్ చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్లో విసర్గ అని వస్తుంది, తర్వాత ఇంకొక పదం అనమాట. ఓకే, ఇక్కడ సంధి అంటే 2 వర్ణాల యొక్క కలయిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సంధి అనేటువంటిది. ఓకే, 2 వర్ణాలు అంటే 2 లెటర్ల యొక్క కలయిక. సమాస్ అంటే దో శబ్దం కా మేల్ అంటే 2 పదాల యొక్క కలయికని సమాస్ అని అంటాం, సమాసాలు అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మరి మనోహర్, నమస్తే, యశోద, ఉపరిక్త్, సవి. ఇప్పుడు మనం దీన్ని విడదీసుకొని రాసుకుంటే తప్ప మనకి ఇది ఏందనేటువంటిది తెలియదు కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే మరి దీన్ని విడదీసుకుందాం మనం. సో మనః ప్లస్ హర్. ఓకే, రెండవది నమస్తే అని ఉంది, నమః ప్లస్ తే. సో మూడవది యశోద అంటే యశః ప్లస్ ద అంటే ఇక్కడ మూడిట్లో ఉంది కాబట్టి మనకి 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ మరి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఉపరిక్త్ సభి అంటే మరి ఏమవుతుంది అంటే పైవన్నీ అని చెప్పేసి అవుతుంది. ఓకేనా, సో ఈ వీడియో మరి మీకే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం హిందీని తెలుగులో చెప్పుకుంటాం కాబట్టి అర్థమయ్యేలాగా ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే దీనికి సంబంధించి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నట్లయితే, సజెషన్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాన్ని తప్పకుండా కన్సిడర్ చేసి ఆ విధంగా ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మూడవ ప్రశ్న చూడండి, ఇక్కడ ఎళ క్యా హే? మనం దీన్ని ఉచ్చారణ చేస్తే ఎళ అంటాం. తెలుగులో అళ అనేటువంటి ఉంది కదా, సో దానిలాగా మీరు దీనికి ఈక్వల్గా అని చెప్పేసి తీసుకోవచ్చు. లేదా మన హిందీలో ఇది యాక్చువల్గా ఇది కొత్తగా వచ్చింది, హిందీలో ఇంతకుముందు ఉన్నిందేమో. సో ఇప్పుడు హిందీలో అధికారికంగా ఇది ఇవ్వడం జరిగింది. ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సైన్ అధికారికంగా రావడం జరిగింది. అందుకే ఇప్పుడు 53 అక్షరాలు ఉంటాయి. ఇంతకుముందు 52 ఉండేది, ఇప్పుడు 53 ఉన్నాయి అనమాట. అదే ఈ 53 అక్షరానికి పేరు అనేటువంటిది ఏంటిది అని పెట్టారు. ఓకేనా, సో దానికి ఇక్కడ విశిష్ట వ్యంజన, స్పర్శ వ్యంజన, అంతస్తు వ్యంజన, ఊష్మ వ్యంజన అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం విశిష్ట వ్యంజన్ అని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎక్కువ ఎక్కడ వాడతారు, ఈ వ్యంజన ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే మరాఠీ భాషలో ఉంటుంది. ఓకేనా, సో మరాఠీ భాషలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, అందుకని అంతస్తు వ్యంజన్ అని ఉంటాయి. ఓకే, అంతస్తు వ్యంజన్ అంటే మనకి యా, రా, లా, వ ఈ 4 కూడా అంతస్తు వ్యంజన ఉంటాయి. మరి ఊష్మ వ్యంజన అంటే షే, షా, సా, హ ఈ 4 కూడా ఊష్మ వ్యంజన కిందకి వస్తాయి. మరి స్పర్శ వ్యంజన ఏంటి సార్ అంటే మీరు చూసుకున్నట్లయితే కా నుంచి ఇక్కడ భా వరకు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ స్పర్శ వ్యంజన కిందకైతే వస్తాయి. 4వ ప్రశ్న చూడండి, కిస్ సమాస్ మే దోనో పద ప్రధాన హోతే హై? అంటే ఏ సమాసంలో 2 పదాలు, పదన్న శబ్దాన్న ఒకటే వస్తుంది. పద్ అంటే ఎప్పుడు అంటారంటే వాక్యంలో ఉపయోగించేటువంటి శబ్దాలని పద్ అని అంటారు. ఓకే, సో కిస్ అంటే ఏ సమాసము, కిస్ అంటే ఏ మే దోనో పద ప్రధాన హోతే హై, 2 పదాల యొక్క ప్రధానంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సమాసం అంటేనే మనకి ఉంటాయి 2 పదాలు ఉంటాయి కాబట్టి
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదొక డబ్బా అనుకుంటే, దీంట్లో 2 పదాలు కలిస్తేనే ఇది సమాస్ అని అంటాం మనం. ఓకేనా? సమాస్ అంటాం. సో, ఈ సమాస్‌లనేటువంటిది మరి ఈ 2 పదాలు పూర్వపదము, ఉత్తర పదము అని అంటారు. ఈ పూర్వపదము, ఉత్తర పదాలు 2 మరి ప్రధానంగమైనటువంటి సమాస్ ఏదైనా అంటే గనక ఇక్కడ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ద్వంద్వ సమాస్. ద్వంద్వము ఎప్పుడు నువ్వా? నేనా? నేనంటే నేను, నేనంటే నేను అని అంటుంటారు కదా! అలాగా సమఉజ్జలుగా ఉన్నటువంటి ఏంది అది ద్వంద్వ సమాస్ అని అంటారు. లైక్ బాయి, బెహెన్, రాజా, రాణి, మాత, పిత, ఓకేనా? మామ, మామి ఇలాగ ఎక్స్‌ట్రా ఉంటాయి కదా! వర్డ్స్ అన్ని కూడా మనకు ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తత్పురుష సమాసం ఏమంటే అంటే ఈ సమాసంలో మనకి విభక్తులు అనేటివి కనిపిస్తాయి. విభక్తులు అనేటువంటివి కనిపిస్తాయి. నెక్స్ట్ అవ్యయభావ సమాసం అంటే మనకు అవ్యయాలు అంటే ఖర్చు కానటువంటివి అంటే మార్పు చెందినటువంటి అక్షరాలు గానీ, పదాలు గానీ ఇందులో మనకి కనిపిస్తాయి. లైక్ యథ అనేటువంటిది మీరు తెలుగులో చూసిన ఎప్పుడైనా ఇదే అయి ఉంటుంది. యథా శీఘ్రము ఓకేనా? అలాగా యథాశక్తి అనేటువంటివి ఇలా ఉంటాయి కదా! సో, ఇట్లాగా ప్రతిదినము, ప్రతిదిన్ ఇలాగా మనకి అవ్యయభావ సమాసం కిందకైతే వస్తాయి. నెక్స్ట్ ద్విగు సమాసం అంటే మనకు తెలుగులో ఉన్నటువంటిది సంఖ్యావాచకం అన్నమాట. మొదటి పదం సంఖ్యావాచకాన్ని సూచిస్తుంది. లైక్ త్రిభుజము, త్రిభుజ్ అంటే 3 భుజాओं సమూహం 3 భుజాల యొక్క సమూహము అని చెప్పేసి వస్తుంది. రైట్? సో, ఇలాగా ఆప్షన్ ఇక్కడ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న స్వర్ కితనే ప్రకార్ హోతే హై? స్వర్ అంటే మనకి అచ్చులు. తెలుగులో చెప్పుకున్నట్లయితే అచ్చులు. స్వర్ అంటే అచ్చులు. ఓకే. ఈ అచ్చులు ఎన్ని రకాలు అని చెప్పేసి ఉంటుంది. 2, 3, 4, 5 అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 3 అనేటువంటిది వస్తుంది. ఏంటివేంటివి సార్ అవి అంటే హ్రస్వము, దీర్ఘము, ప్లుతస్వర్. ప్లుతస్వర్ అంటే మనకి ఓం అనేటువంటిది ఉంది. ఓకేనా? ఈ ఓం మనం ఓయ్ అంటాం. సో, ఓయ్ అని చాలా సార్లు అంటే 2 క్షణాల కంటే కూడా ఎక్కువగా మనం ఎక్కువసేపు ఉచ్చారణ చేస్తే అది ప్లుత్ స్వర్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి హిందీలో చూసుకున్నట్లయితే ఓం అని చెప్పేసి ఇలా ఆయన ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ దాన్ని మనం ఇలా కూడా నోట్ చేసుకోవచ్చు. ఇలా కూడా. ఓకే. సో, మరి ఇక్కడ హ్రస్వము, దీర్ఘము. హ్రస్వము అంటే అ, ఇ, ఉ. దీర్ఘము అంటే ఆ, ఈ, ఊ ఇలా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇలాగా మీరు తెలుసుకోవాలి. ఆరవ ప్రశ్న చూడండి. నిమ్న మే సంయుక్త వ్యంజన్ కౌన్ సా హై? వ్యంజన్ అంటే కాన్సోనెంట్ అని చెప్పేసి నేను చెప్పాను. ఓకేనా? సో, వ్యంజన్ అంటే కాన్సోనెంట్. సో, ఈ కాన్సోనెంట్ మరి ఇవి ఏందయ్యా అని అడుగుతున్నారు. సంయుక్త అంటే సంయుక్తమైనటువంటి అంటే 2 కాన్సోనెంట్ కలిగి ఉన్నటువంటి ఏంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ ఢ, ఆప్షన్ బి ఝ, ఆప్షన్ సి క్ష, ఆప్షన్ డి ఈ అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇందులో ఏముంది సార్ అన్నట్టు గనుక క, ష అనేటువంటిది ఉంటుందన్నమాట. క, క్ష, అ ఇలాగ క్ష అనేటువంటిది అవుతుంది. ఓకే. ఇక్కడ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏడవ ప్రశ్న సర్వనామ్ కితనే ప్రకార్ కే హోతే హై? సర్వనామ్ అంటే మనకి ఇక్కడ ప్రొనౌన్. ఓకే. ప్రొనౌన్. సో, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అలాగా ఉంటాయి కదా! దాంట్లో పురుషవాచక సర్వనామ్, తర్వాత ప్రశ్నవాచక సర్వనామ్, నిజవాచక సర్వనామ్, సంబంధవాచక సర్వనామ్, నిశ్చయవాచక సర్వనామ్, అనిశ్చయవాచక సర్వనామ్. ఇప్పుడు మీరు కౌంట్ చేస్తుంటే దీనికి సరైన సమాధానం చెప్పగలరు. ఇక్కడ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చహ ప్రకార్‌కే హోతే హై. ఓకే. సో, అందుట్లో పురుషవాచక అందుట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేటువంటిది మై, తుమ్, హమ్ అనేటువంటి దాంట్లో వస్తాయి. ఓకేనండి. మై, తుమ్, ఆప్ ఇలాగొస్తాయి. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న द्विगुण व्यंजन है? द्विगुण व्यंजन है. డ, డ, రి, ళి. ప్రశ్న మరొకసారి. ద్విగుణ వ్యంజన్ హై. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. హిందీ వర్ణమాలలో మనకి ద్విగుణ్ అంటే ద్వి అంటే 2 అని గుర్తుపెట్టుకోండి మీరు. 2 ఓకేనా? ఈ ద్వి అనేటువంటిది ద్వి అంటే 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి హిందీలో 2 ఉంటాయి. అది గూడా. ఓకే. డ ఒకటుంటుంది. నెక్స్ట్ డ అనేటువంటిది ఒకటుంటుంది. ఓకే. 1, 2 అయితే ఇక్కడ మనకి ఇందుట్లో ఇది ఉన్నటువంటిది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎఢ అంటారు. ఎఢ, ఎఢ, ఎఢ. నార్మల్‌గా అయితే డ అంటాం. ఎఢ అంటాం మనం. అలాగే ఓకేనా? సో, ఇలాగ మనం చేసుకున్నట్లయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2 ఉంటాయి. అవి ఒకటి. నెక్స్ట్ 9వది పవన్ కౌన్‌సీ సంధి కా ఉదాహరణ హై? పవన్ అనేటువంటి పదము ఏ సంధికి ఉదాహరణ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దీర్ఘ సంధి, ఆప్షన్ బి అయాది సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి యణ సంధి. సో, మనం మాట్లాడుకున్నాం. మరి స్వర సంధిలో 5 రకాలు ఉంటాయి. ఆ స్వర సంధిలో 5 రకాలు ఏంటేంటివయ్యాయి? ఈ 4తో పాటుగా ఇంకొకటి గుణ సంధి అని చెప్పేసి మనకి గుణసంధి అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? గుణసంధి. ఓకే. ఇలాగా దీంట్లో మనకి 5 ఉంటాయి. అయితే పవన్‌ని మనం విడదీయాలంటే ఎలా సార్ అంటే గనక పో ప్లస్ అన్. ఓకేనా? పో ప్లస్ అన్.
పవన్ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ ఓ ఇక్కడ ఆ కలిస్తే మనకి ఔ అనేటువంటిది వస్తుంది. ఔ. ఔ అంటే తెలుగులో మనకి ఇక్కడ ఆ, వ. ఓకే. ఔ ఔ ఔ గాని, ఆవ్ గాని, ఐ గాని, ఆయ్ గాని వచ్చిందనుకోండి మనకిక్కడ దీర్ఘ సంధియా, అయాది సంధియా, వృద్ధి సంధియా, యన్ సంధియా అంటే గనక దీనికి ఆప్షన్ చూడండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ, ఆయ్ అని వచ్చిందనుకోండి ఆయ్ అయాది సంధి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయాలి. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. పహాడ్ కా పర్యాయవాచి శబ్ద్ కౌన్ సా నహీ హై? ఇక్కడ చూడండి పహాడ్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చారు. పహాడ్ అంటే కొండ. ఓకేనా? కొండకి సంబంధించినటువంటి పర్యాయ పదాలు కింద ఉన్నాయి. అందుట్లో కానిది ఏది అని అడుగుతున్నాను. నహి అంటే కానిది. మీరు గుర్తుపెట్టుకోవాలి. కానిది గిరి, భుజంగ్, శైల్, పర్వత్. సేమ్ మనకి తెలుగులో ఎలా ఉంటుందో హిందీలో కూడా పర్యాయ పదాలు అలాగే ఉంటాయి. కొంచెం మనం చదవడం గుర్తుపట్టగలిగితే కనుక ఈజీగా మనం చేయొచ్చండి. సో ఇక్కడ కంపల్సరీ కాబట్టి ఎన్విఎస్ రిక్రూట్మెంట్లో మనకి హిందీ అనేటువంటిది కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. మరి గిరి, భుజంగ్, శైల్, పర్వత్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే గిరి అంటే కూడా మీకు ఈజీగా తెలుసు కొండ, శైల్ అంటే కూడా కొండ, నెక్స్ట్ పర్వత్ అన్న కూడా కొండనే వస్తుంది. మరి ఈ భుజంగు ఉంది కదా, ఇది మనకి ఈ ప్రశ్నకి సరైన సమాధానం అవుతుంది. మరి భుజంగ్ అంటే ఏంటి సార్ అంటే సర్పు. సర్పు అంటే సర్పము. ఓకే. నాగ్, ఫణి, పన్నగము ఇలాగా మనకి సర్పానికి సంబంధించి భుజంకి సంబంధించి సాంప్ అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి. ఓకేనా? సో ఇలాగా మొత్తంగా మనం 10 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. ఇది మీకు ఎలా అనిపించింది? మీ ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది తప్పకుండా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంది కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్‌లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ కీ కూడా ఉంటాయి దాంట్లో. అలాగే చూస్తున్న ఒక్కరికి అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.